నమస్కారం, డిటివి న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. అలీ ఖమేనీ మృతి వార్తలతో ప్రపంచం షేక్. భారత్లో మతపరమైన అల్లర్లు జరగకుండా నిఘా నీడ. ఏపీ తెలంగాణ కాంగ్రెస్ నేతలతో రాహుల్ గాంధీ సమావేశం. డీసీసీ అధ్యక్షుల శిక్షణ శిబిరంలో పాల్గొని దిశానిర్దేశం. రాహుల్ గాంధీ జీతో లాక్ నౌకరీదో. రాహుల్ పర్యటన వేళ కవిత ట్వీట్. దుబాయ్లో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. యుద్ధ మేఘాల మధ్య నిలిచిపోయిన ప్రయాణం. ఇక వివరాలు చూస్తే, దేశంలో హై అలర్ట్ ప్రకటించింది కేంద్ర హోంశాఖ. పశ్చిమ ఆసియాలో యుద్ధం చిచ్చు రేపుతోంది. అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇరాన్ సుప్రీం లీడర్ అలీ ఖమేనీ మరణించారన్న వార్తలు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టిస్తున్నాయి. ఈ పరిణామాల ప్రభావం భారత్పై పడకుండా కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. ముఖ్యంగా మతపరమైన అల్లర్లు జరిగే అవకాశం ఉందన్న నిఘా వర్గాల హెచ్చరికలతో గాలిలో యుద్ధ ప్రాతిపదికన భద్రతా చర్యలు చేపట్టారు. ఇరాన్ అనుకూల రాడికల్ బోధకులు ప్రార్థనా స్థలాల్లో లేదా బహిరంగ సభల్లో రెచ్చగొట్టే ప్రసంగాలు చేసే అవకాశం ఉందని, అటువంటి వారిపై నిశిత నిఘా ఉంచాలని ఆదేశించింది. మతపరమైన ప్రార్థనా స్థలాలు, సున్నితమైన ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించాలని స్పష్టం చేసింది. కేంద్ర రాష్ట్ర గూఢచార విభాగాల మధ్య సమన్వయాన్ని పెంచి ఎప్పటికప్పుడు సమాచారాన్ని పంచుకోవాలని సూచించింది. యుద్ధ వాతావరణాన్ని సాగుగా చూపి శాంతి భద్రతలకు విఘాతం కలిగించే శక్తులపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించింది. పశ్చిమాసియాలో జరుగుతున్న ఈ పరిణామాలు భారత్లోని కొన్ని వర్గాలు ఆవేశాలకు దారితీయొచ్చు. భావోద్వేగాలను రెచ్చగొట్టి మతపరమైన చిచ్చు పెట్టేందుకు దేశ వ్యతిరేక శక్తులు ప్రయత్నించే ప్రమాదం ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి. కేంద్ర హోంశాఖ వర్గాలు మరోవైపు ఇరాన్లో చిక్కుపోయిన భారతీయులను, అలాగే దుబాయ్లో చిక్కున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వంటి వారిని స్వదేశానికి రప్పించేందుకు విదేశీ వ్యవహారాల శాఖ ప్రయత్నాలు చేస్తోంది. లోక్సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ సీనియర్ నాయకులు రాహుల్ గాంధీ ఇవాళ తెలంగాణలో పర్యటించారు. తెలంగాణ, ఏపీ కాంగ్రెస్ పార్టీల రాజకీయ వ్యవహారాల కమిటీల సంయుక్త సమావేశంలో ఆయన పాల్గొన్నారు. వికారాబాద్లోని ఎస్ఏపీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ సమావేశం జరిగింది. పార్టీ సంస్థాగత బలోపేతం, ముఖ్యంగా తెలంగాణలో జరగనున్న రాజ్యసభ ఎన్నికలపై ఈ పర్యటనలో ప్రధానంగా చర్చలు జరిగాయి. ఇవాళ ఉదయం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్తో కలిసి శంషాబాద్లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్న రాహుల్ గాంధీకి సీఎం రేవంత్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అక్కడి నుంచి సీఎం రేవంత్తో కలిసి ఆయన వికారాబాద్ బయలుదేరారు. వికారాబాద్లో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల రాహుల్కు స్వాగతం పలికారు. పీఎస్సీ సమావేశం అనంతరం రాహుల్ గాంధీ అనంతగిరి హిల్స్లోని హరిత రిసార్ట్కు వెళ్లారు. అక్కడ తెలంగాణ, ఏపీకి చెందిన నూతన డీసీసీ అధ్యక్షుల కోసం ఏర్పాటు చేసిన 10 రోజుల శిక్షణ శిబిరం ముగింపు కార్యక్రమంలో పాల్గొన్నారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసే లక్ష్యంతో ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షులను ఉద్దేశించి రాహుల్ ప్రసంగించి పార్టీని బలోపేతం చేయడానికి సమర్థవంతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ పర్యటనలో భాగంగా తెలంగాణలో ఖాళీ అవుతున్న 2 రాజ్యసభ స్థానాల ఎన్నికలపై రాహుల్ గాంధీ రాష్ట్ర నాయకత్వంతో చర్చించారు. ఈ నెల 16న ఎన్నికలు జరగనుండగా నామినేషన్ల దాఖలకు 5 చివరి తేదీ. కాంగ్రెస్ సీనియర్ నేతలు శ్యామ్ మోహన్ అనంతుల, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, వి హనుమంతరావు, ప్రణాళికా సంఘం చైర్మన్ జి చిన్నారెడ్డి, మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ ఎం కోదండరెడ్డి తదితరులు రాజ్యసభ టికెట్లను ఆశిస్తున్నారు. తెలంగాణ పర్యటనలో ఉన్న ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీకి చుక్కెదురైంది. అటు కాంగ్రెస్ శ్రేణులు స్వాగతం పలుకుతుంటే ఇటు బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవిత ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు, ఏమైంది ఆ హామీ అంటూ నిలదీశారు. నిరుద్యోగులు గోడు మీకు పట్టదా అని రాహుల్ను సూటిగా ప్రశ్నించారు.
అధికారంలోకి వస్తే ఏడాదిలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు. ఇప్పుడు 2.5 ఏళ్లు గడిచినా అతి లేదు. కాంగ్రెస్ గద్దెనెక్కడానికి నిచ్చెన మెట్లుగా నిలిచిన నిరుద్యోగుల ఆస్తులను చిరిమేశారు. ఉద్యోగాలు అడిగితే పోలీసులతో లాఠీచార్జీలు చేయిస్తూ అణచివేతకు పాల్పడుతున్నారు. మీరు ప్రకటించిన యూత్ డిక్లరేషన్ ఒక బోగస్. జాబ్ క్యాలెండర్ అడ్రస్ లేకుండా పోయింది. ఇచ్చిన మాట తప్పడం కాంగ్రెస్ నైజమని కవిత దుయ్యబట్టారు. రాహుల్జీ, ఇది పోరాటాల పురిటిగడ్డ. మాట తప్పకండి. వెంటనే 2 లక్షల ఉద్యోగాలు భర్తీ హామీని అమలు చేయించండి. రాహుల్ గాంధీ డీసీసీ అధ్యక్షుల శిక్షణలో దిశానిర్దేశం చేయడానికి వచ్చారు. అయితే బయట కవిత లేవనెత్తిన ఈ నిరుద్యోగ అంశంపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి. మరి ఇది కేవలం పొలిటికల్ ఆటక లేక నిరుద్యోగుల తరపున గళమా అనేది చర్చనీయాంశంగా మారింది. మిడిల్ ఈస్ట్లో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ అమెరికా దాడులకు ప్రతిగా ఇరాన్ క్షిపణితో విరుచుకుపడుతోంది. ఈ రణరంగం మధ్య తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కుపోయారు. తన కుటుంబ సభ్యుడి వైద్య చికిత్స కోసం వెళ్లిన మంత్రి అక్కడ యుద్ధం తీవ్రరూపం దాల్చడంతో స్వదేశానికి తిరిగి రాలేకపోతున్నారు. గత 5 రోజుల క్రితం తుమ్మల నాగేశ్వరరావు తన కుటుంబ సభ్యుల్లో ఒకరికి అకస్మాత్తుగా అనారోగ్యం కలగడంతో మెరుగైన చికిత్స కోసం దుబాయ్ వెళ్లారు. చికిత్స పూర్తయ్యాక తిరిగి రావాలని ప్లాన్ చేసుకున్న తరుణంలో ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధం ముదిరింది. అరబ్ దేశాలు తమ గగనతనాలను మూసివేయడంతో పాటు విమాన సర్వీసులను రద్దు చేశాయి. దీంతో మంత్రి ప్రయాణానికి బ్రేక్ పడింది. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు దుబాయ్లో చిక్కున్న విషయంపై ప్రభుత్వం నిశ్చితంగా గమనిస్తోంది. విదేశీ వ్యవహారాల శాఖతో సంప్రదింపులు జరిపి ఆయన్ను క్షేమంగా తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. యుద్ధ తీవ్రత తగ్గగానే ఆయన తిరిగి వచ్చే అవకాశం ఉంది. యుద్ధం ఎప్పుడు శాంతిస్తుందో, విమాన సర్వీసులు ఎప్పుడు పునరుద్ధరించబడతాయో తెలియని పరిస్థితి నెలకొంది. మంత్రి తుమ్మల సురక్షితంగా తిరిగి రావాలని ఆయన అనుచరులు, పార్టీ శ్రేణులు కోరుకుంటున్నారు. అక్కడొకళ్ళు చచ్చిపోయినటువంటి పార్టీని బతికియాలనో, పోయిన అధికారాన్ని సాధించాలనో కొంతమంది ప్రయత్నం చేయొచ్చు, విఫల ప్రయత్నం. కానీ రైతులతోటి కాదు మీ ప్రయత్నం. కేంద్రంతో దెబ్బలాడండి. మీరు రేపు ఓట్లు ఎవరికేస్తారో కూడా మాకు తెలుసు. మరి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురండి 2 లక్షలు. కాబట్టి దయచేసి అతి మాటలో, అహంకారపూరిత మాటలు, అబద్ధపు మాటలు మాట్లాడి రాజకీయ పార్టీల యొక్క పరువును తీసుకోవద్దు, మీ యొక్క మిగిలిపోయిన ఉనికిని చంపుకోవద్దు. కాబట్టి దయచేసి మీరు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కష్టాలు పెట్టినా, రాజకీయ పరంగా తెలంగాణ ప్రభుత్వాన్ని సాధించాలని మీరు అనుకున్నా, ఏదో వంకతోటి మోటార్లు ఆన్ చేయకపోతే ఒకడు వెళ్ళి నేను నొక్కుతున్నట్టు, యూరియా ఇవ్వకపోతే నేను వెళ్ళి పగలగొడుతున్నట్టు, అక్కడ పంపుల ఆపరేటర్ ఉంటాడు, ఆడ ఆన్ చేస్తాడు, దానికి మాన్యువల్ ఉంటుంది, దాని ప్రకారంగా వాళ్ళు ఆపరేట్ చేస్తారు. గేట్లు ఎత్తేది ఆ ప్రాజెక్ట్కి ఏ లెవెల్ వస్తే గేట్లు ఎత్తాలో అక్కడ ప్రాజెక్ట్ అధికారులు ఉంటారు, వాళ్ళు ఎత్తుతారు. కానీ ఓడిపోయిన వాళ్ళు నేను నొక్కుతా అంటే ప్రజలు అపహాస్యం చేసుకుంటున్నారు. మీ యొక్క ఆతృత ఏంటంటే 2 సంవత్సరాలకి ఇంత కంగారు పడి, ఎంత ఆతృత పడి, ఎంత ఆరాటపడి అధికారం కావాలనుకుంటే ఎండమామలను చూసి మీరు నీళ్లు అనుకొని ఉరుకులు పరుగులు తీసినట్టు ఉంటుంది. కాబట్టి ఆ 2 పార్టీలకు విజ్ఞప్తి చేస్తున్నా, ఆరాట పడితే అధికారం రాదు, లేకపోతే అబద్ధాలు ఆడితే అధికారం రాదు, లేకపోతే అనుకోని పనులు నేనే చేస్తానంటే నీకు అసలు హక్కే లేదు. మిమ్మల్ని కాదనే మీ నొక్కుడు చూసే, మీ తోపుడు చూసే, మీ పంపకం చూసే మిమ్మల్ని ఎక్కడ కూర్చోబెట్టాలో అక్కడ కూర్చోబెట్టారు కదా. ఓపిక ఉండాలి. ఆ పాత్ర ఎట్లా నిర్వహించాలో అట్లా నిర్వహించండి. అధికార పార్టీ, అధికారంలోకి వచ్చిన పార్టీకి మేమేం చేయాలో మాకు ఒక మాన్యువల్ ఉంటుంది, మాకు ఒక పద్ధతి ఉంటుంది. మేము ఏ రకంగా ఒత్తిడి చేయాలా, ఏ రకంగా సాధించుకోవాలా, అధికార పార్టీ ప్రభుత్వం యొక్క లక్ష్యం మేము నెరవేర్స్తాం. కానీ ప్రతిపక్ష పార్టీలో ఉండి మేము అధికారం మాత్రం చలాయిస్తామంటే నిన్నెవడు చలాయిస్తాడు? ప్రజలు ఏమైనా పిచ్చోళ్ళా? వాళ్ళు తెలివి కల్లోళ్ళు కాబట్టి నిన్ను ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితే, నేను గేట్లు ఎత్తుతా, నేను మీటర్లు నొక్కుతా, నువ్వు యూరియా అమ్మకపోతులలోనే అబద్ధాలు చెప్పి, అసత్యాలు చెప్పి ఆ పార్టీని బాగు చేయాలనుకుంటే నీ తరం కాదు, నీ వల్ల కాదు. రైతుల్లో భారతీయ జనతా పార్టీ పేరు తెచ్చుకొని దాని ద్వారా రాజ్యాలకు రావాలంటే అది అంతకంటే సాధ్యం కాదు రామచంద్రరావు గారు. కాబట్టి దయచేసి వాస్తవాన్ని ఒప్పుకో. పిచ్చి పిచ్చి మాటలో, లేకపోతే తెలియని మాటలు, రైతాంగాన్ని అయోమయం చేసే మాటలు, నువ్వేదో ఇచ్చినట్టు మేమేదో దాచుకున్నట్టు. యూరియా దాచుకొని ఏం చేస్తారు రామచంద్రరావు? ఇదేమైనా పంచదార కనీసం తినటానికి?
కనీసం సోయి లేకుండా ఎట్ట మాట్లాడతావు నువ్వు పొద్దాక? రైతు ముఖ్యం, రైతు బతకాల. చక్కగా వర్షాలు పడ్డాయి, ఈ కష్టం వచ్చిందండి. ఈ దేశాలలో యుద్ధం జరుగుతుంటే మేము తెచ్చుకోలేకపోయాం, చైనాలో ఇవ్వలేకపోయింది, దేశీయంగా ఉత్పత్తి చేయలేకపోయాం, మా చేతగానితనం ఒప్పుకుంటున్నాం. అయినా సరే ఉన్న కాడికి మిమ్మల్ని రక్షిస్తాం, మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తామనే మాట మాట్లాడకుండా రోజు అబద్ధాలు ఆడితే నీ పరువే పోద్ది, నాకేం పెద్ద నష్టం లేదు. శ్రీకాకుళం జిల్లాలో అవినీతి అధికారుల భారతం పట్టేందుకు ఏసీబీ అధికారులు రంగంలో దిగారు. తాజాగా సోంపేట అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గడ్డి బాలముకుందరావు లక్ష్యంగా అధికారులు భారీ సోదాలు నిర్వహించారు. సోంపేట డివిజన్ పరిధిలోని బీసీ సంక్షేమ హాస్టల్కు సంబంధించిన డైట్ ఛార్జీల బిల్లుల మంజూరు కోసం బాలముకుందరావు లంచం డిమాండ్ చేసినట్లుగా పెద్ద ఎత్తున ఆరోపణలు, ఫిర్యాదులు అందాయి. ఈ క్రమంలోనే బాలముకుందరావు నివాసంతో పాటు పలు చోట్ల ఏసీబీ అధికారులు క్షుణ్ణంగా తనిఖీలు చేపడుతున్నారు. ఈ సోదాలకు సంబంధించి మరిన్ని వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. సూర్యాపేట జిల్లా తిరుమలగిరిలో రాజకీయ యుద్ధం ముదురుతోంది. మున్సిపాలిటీని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడాన్ని జీర్ణించుకోలేక కాంగ్రెస్ నాయకులు కుట్రలకు తెరలేపారని గులాబీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. అర్ధరాత్రి పూట మున్సిపల్ సిబ్బంది సహాయంతో బీఆర్ఎస్ పార్టీ ఫ్లెక్సీలను పోలీసులు తొలగించడం ఇప్పుడు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. దీనిపై ప్రశ్నించిన తమ నేతలను పోలీసులు దుర్భషలాడారని బీఆర్ఎస్ మండిపడుతోంది. తిరుమలగిరి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ విజయోత్సవ ఫ్లెక్సీలను, పార్టీ జెండాలను పోలీసులు, మున్సిపల్ సిబ్బంది కలిసి అర్ధరాత్రి వేళ తొలగించారు. నిబంధనలకు విరుద్ధంగా ఫ్లెక్సీలు ఎలా తొలగిస్తారని ప్రశ్నించిన బీఆర్ఎస్ నాయకులపై స్థానిక ఎస్ఐ సైదులు దుర్భషలాడారు. అసభ్య పదజాలంతో విరుచుకుపడ్డారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపాలిటీలో బీఆర్ఎస్ జెండా ఎగరడం ఓర్వలేక అధికార పార్టీ ఒత్తిడితోనే పోలీసులు ఈ విధంగా ఓవరేషన్ చేస్తున్నారని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నైట్ ఎందుకు పిలిచిన వాళ్ళను? ఈ నైట్ ఎందుకు పిలిచిరు? మీకు ప్లేస్ లేదంటే చెప్పండి, మేము చేస్తాము. మీకు ప్లేస్ లేదా, పెట్టుకున్న ప్లేస్ లేకుండా ఎప్పటి చూస్తాం మేము? ఈ అర్ధరాత్రి వాళ్ళు రాస్తారు, మీకు ఫోన్ చేయవచ్చు. మీరు ఒక్కొక్క సిబ్బందికి 5 సార్లు ఫోన్ చేసి మీరు రాకముందు అందుకేగా ఈ రాత్రి కూడా ఇవ్వాలా? ఈ రాత్రి కూడా ఫ్లెక్సీలు మొత్తం మా టీఆర్ఎస్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలా, మా మున్సిపల్ చైర్మన్ ఫ్లెక్సీలు అన్ని ఇవ్వాలి, ఇవి కట్టాలి, అంతే కదా? అది విషయం. రైట్ రైట్ ఓకే. అందుకే ఇంత పెద్ద బందోబస్తులా, ఇంత భారీ బందోబస్తులా? అరే మాకు ఈ ఆడలు సిబ్బంది ఎందుకు వచ్చారో అర్థం కాదు. వ్యవస్థ పెట్టద్దు మాది ఇస్తే మరి. ఇప్పుడు ఈ తీయంగానే వేరే పార్టీ ఎట్లా పెట్టిస్తారు? రెడీగా ఉన్నాయి వాడ, ఆడ బడిగా ఉంది, బండి రెడీగా ఉంది. అదే మరి తీయద్దు, మనం ఏదుందో మాకుండా వాళ్ళకి ప్లేస్ లేదన్నట్టు కాదు సార్. పెట్టుకోండి, ఆ మూల పెట్టుకోండి, ఇంకో మూల పెట్టుకోండి, ఆ మూల చెప్పుర్రి. ఇలా ఎంత సార్ ఇది? బాబు ఆర్గ్యుమెంట్ వద్దు, నేను రకన్న చెప్పినా నువ్వు ఆర్గ్యుమెంట్ చేస్తే మేము చేయాల్సి వస్తుంది. మాకు లోడ్ ఉంది, మాకు అన్ని ఉన్నాయి. నేను మంచితనంగా చెప్తున్నా, కొట్టావు చట్ట ప్రకారం చేస్తావు. నేను ఒక పెద్ద మంచి చెప్పినా నువ్వు మాట్లాడని చెప్పు. నీకు అన్ని పెట్టాలని ఉందా సార్?
ఈ దిశాయి పెట్టాలన్నా సార్ చట్టంలో చట్టంలో ఈ దిశాయి పెట్టాలన్నా సార్. వికారాబాద్ జిల్లాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పర్యటన కాకరేపుతోంది. ఒకవైపు రాజకీయ కోలాహలం కనిపిస్తుంటే మరోవైపు పోలీసుల ఆంక్షలు సామాన్య ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. భద్రత పేరుతో పోలీసులు చేస్తున్న అత్యుత్సాహం రోగులను, విద్యార్థులను నరకయాతనకు గురిచేస్తోంది. అనంతగిరి హరిత రిసార్ట్ కు రాహుల్ గాంధీ వెళ్లే మార్గంలోనే ప్రభుత్వ ఆసుపత్రి ఉంది. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆసుపత్రికి వెళ్లే రోగులను, అంబులెన్స్లను కూడా పోలీసులు అడ్డుకుంటున్నారు. అత్యవసర చికిత్స కోసం వచ్చేవారు గంటల తరబడి ఎండలో వేచి ఉండాల్సి వస్తోందని రోగుల బంధువులు కన్నీరు మున్నీరవుతున్నారు. ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కూడా ఆపడం ఏంటని పోలీసులను నిలదీస్తున్నారు. ఆటోలు రాణిస్తలేరా పోలీసు వాళ్ళు? రాణిస్తలేరా ఇక్కడ ఆటోలో ఇట్లా అంత దూరం ఆటోలో ఇట్లా తొలిమట్టి కూడా తొలిస్తలేరా? ఎవరు పోలీసు వాళ్ళా? మనం పెట్టుకోలేదు సార్ బ్యాకప్ వచ్చిన వేరే విషయం. హైదరాబాద్ లోని ఎల్బీ నగర్ సాగర్ రింగ్ రోడ్ పై ఫ్లైఓవర్ పై ఈ రోజు తెల్లవారుజామున ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. మద్యం మత్తులో ఉన్న కొందరు యువకులు మితిమీరిన వేగంతో కారు నడుపుతూ అదుపు తప్పి ముందు వెళ్తున్న డీసీఎం వ్యాన్ ఢీకొట్టారు. ఈ ధాటికి కారు ఫ్లైఓవర్ డివైడర్ ను తాకడంతో నిప్పురవలు చెలరేగి కారు మొత్తం మంటలో చిక్కుకుంది. ప్రమాద తీవ్రతకు కారు ఇంజిన్ భాగంలో మంటలు వేగంగా వ్యాపించాయి. స్థానికులు వెంటనే అప్రమత్తమై అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. వారి ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసేలోపు కారు పూర్తిగా కాలిపోయింది. అదృష్టవశాత్తు కారులో యువకులు ప్రాణాపాయ నుంచి తప్పించుకున్నప్పటికీ తీవ్ర గాయాలు పాలయ్యారు. ఈ ఘటనతో ఫ్లైఓవర్ పై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. మద్యం మత్తులో కారును మితిమీరిన వేగంతో నడపడమే ఈ ప్రమాదానికి ప్రధాన కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రేపు ఏర్పడనున్న పాక్షిక చంద్రగ్రహణం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన ఆలయాలు మూతపడనున్నాయి. ఖగోళ శాస్త్రం, హిందూ ధర్మశాస్త్రం ప్రకారం గ్రహణ సమయంలో ఆలయాలను మూసివేసి గ్రహణానంతరం సంప్రోక్షణ, శుద్ధి కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం సహా ప్రముఖ పుణ్యక్షేత్రాలైన శ్రీశైలం, విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, యాదగిరిగుట్ట మరియు వేములవాడ రాజన్న దేవాలయాల అధికారులు ఇప్పటికే కీలక ప్రకటనలు విడుదల చేశారు. గ్రహణం ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఆలయ గర్భాలయ ద్వారాలు మూసివేస్తున్నట్లు, ఆ సమయంలో భక్తులకు దర్శనాలు సహా అన్ని రకాల కైంకర్యాలు నిలిపివేస్తున్నట్లు అధికారులు స్పష్టం చేశారు. రేపు మధ్యాహ్నం నుంచే ఈ ప్రభావం మొదలు కానుండడంతో భక్తులు తమ పర్యటనలను తదనుగుణంగా మార్చుకోవాలని ఆలయ కమిటీలు విజ్ఞప్తి చేస్తున్నాయి. తిరుమలలో గ్రహణం కారణంగా అన్నప్రసాద వితరణ, సర్వదర్శనంలో మార్పులు ఉండనున్నాయి. గ్రహణం ముగిసిన తర్వాత ఆలయాలను శుద్ధి చేసి పుణ్యాహవాసనం నిర్వహించిన అనంతరం తిరిగి భక్తులను దర్శనాలకు అనుమతించనున్నారు. నాగర్ కర్నూలు జిల్లా బాల్మూరు మండలం తుమ్మెన్పేట గ్రామంలో సోమవారం ఉదయం 11:15 నూతన దంపతులు విజయ్ దేవరకొండ, రష్మిక వేద మంత్రాలతో డప్పు వాయిద్యాల మధ్య తులసిమాతకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం సత్యనారాయణ వ్రతం కార్యక్రమంలో ఆశీనులయ్యారు. ఈ కార్యక్రమానికి కుటుంబ సభ్యులు, అచ్చంపేట నియోజకవర్గంలో ఉన్న వివిధ పార్టీల ముఖ్యులు, గ్రామానికి చెందిన దాదాపు 400 మంది హాజరయ్యారు. విజయ్ దేవరకొండ, రష్మిక పెళ్లి సందడి సందర్భంగా గ్రామాల్లో పెద్ద ఎత్తున సందడి వాతావరణం నెలకొంది. ఆంక్షలు విధిస్తూ ముందస్తు పాసుల అనుమతి ఉన్న వారికి మాత్రమే ప్రైవేట్ సెక్యూరిటీ సైన్యం మండపంలోకి అనుమతిస్తున్నారు. భద్రతా ఏర్పాట్లను అచ్చంపేట డీఎస్పీ పల్లె శ్రీనివాస్, సిఐ నాగరాజు, బల్మూరు ఎస్ఐ రాజేంద్ర ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నారు.
టీ20 ప్రపంచ కప్ సూపర్ 8లో భాగంగా వెస్టిండీస్ జట్టుతో జరిగిన మ్యాచ్లో భారత్ అద్భుత విజయాన్ని నమోదు చేసింది. కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం వేదికగా జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో వెస్టిండీస్ను 5 వికెట్ల తేడాతో ఓడించింది. మొత్తంగా 5 వికెట్లు కోల్పోయిన టీమిండియా 19.2 ఓవర్లలో 199 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో టీమిండియా స్టార్ బ్యాటర్ సంజు శాంసన్ చివరి వరకు పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. ఈ విజయంతో భారత్ తన ఆధిపత్యాన్ని చాటుకోగా వెస్టిండీస్ సెమీస్ చేరే అవకాశాన్ని చేజార్చుకుంది. ఈ గెలుపుతో భారత్ సెమీస్కి చేరింది. భారత్ జట్టు బ్యాటర్లలో సంజు శాంసన్ 97, సూర్యకుమార్ యాదవ్ 18, తిలక్ వర్మ 27, హార్దిక్ పాండ్యా 17, శివన్ దుబై 8తో రాణించారు. విండీస్ బౌలర్లో జాసన్ హోల్డర్, షమర్ జోసెఫ్ 2 వికెట్లు, అఖిల్ హోసెన్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన టీమిండియా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. రోస్టన్ చేజ్ 40, జాసన్ హోల్డర్ 37, రోమన్ పావెల్ 34, షాయ్ హోప్ 32, షిమ్రాన్ హెట్మయర్ 27, షెర్పని రోథర్ఫోర్డ్ 14 రాణించారు. భారత్ బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా 2, హార్దిక్, వరుణ్ తలో వికెట్ తీశారు. ఈ బులెటిన్ విశేషాలు మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.